ఒక్కొక్కడు ఉంటాడు తలకాయ నుండి తట్టడు అనుమానాలు. అట్టయిద్దంటావా, ఇట్టయిద్దంటావా, అట్ట జరిగిద్దంటావా, అట్టట్లే ఇట్టట్లే అంటుంటాడు ఒక్కొక్కడు. అట్టన్నోడికి అంతే. కానీ ఒక్కొక్కడు అట్ట కాదు, అది నీకెట్లా నాకెట్లా అవుతుండొచ్చు, కానీ దేవునికి ఎట్లా అయినా అవుతుంది అంతే. దేవుడు ఎలా అయినా చేయగలడు అంతే. నేను నమ్ముతున్నా బ్రదర్. అది దేవుణ్ణి బాగా నమ్మినోడికి ఫుల్ మీల్స్, అనుమానించినోడికి సింగిల్ చాయ్. ఇంకా డౌట్లు ఎక్కువైతే ఆ చాయ్ కూడా దక్కదు. విశ్వాసమే కీలకం. అందుకే చెప్తున్నా, ఎన్నో అవసరాలు కలిగి ఉండొచ్చు నువ్వు, వాటన్నిటికీ ఆయన చాలినవాడు, వాటన్నిటికీ ఆయన దగ్గర సమాధానం ఉందని నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా ఆయన పాదాలను ఆశ్రయిస్తావు, ఆయన్ని మొర్రపెట్టుకుంటావు, వేడుకుంటావు, ఆయన దగ్గర అన్నీ పొందుతావు. నేనైతే ఆ విశ్వాసాన్ని బట్టి చాలా స్వతంత్రించుకున్నా. అందుకే ఇంతసేటు మొత్తుకొని చెప్తున్నా. క్లియర్గా మీకు అర్థమైందా? ఈరోజు నేను కలిగి ఉన్న ఈ అనుభవం, ఈ స్థితి, ఇదంతా కూడా దేవుని కృప. ఇలాంటి కార్యాలు చేయగలడు నా దేవుడన్న విశ్వాసానికి వచ్చిన ప్రతిఫలం. అటు పక్క చూడండి, ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? మందిరం కనపడుతుందా? ఏడ తుమ్మ చెట్లు ఉన్నాయి కాటు, అన్ని తుమ్మ చెట్లు, అంతంత తుమ్మ చెట్లు ఉంటే మందిరం అంటారేంది మీరు? సరిగ్గా చూడండి అన్న. మామూలు కళ్ళతో చూస్తే తుమ్మ చెట్లే, విశ్వాస నేత్రాలతో చూస్తే పెంచబడిన మందిరం, మనకు కావలసిన అవసరాలకు కావలసినటువంటి సమస్తం అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. అదే యేసయ్య చెప్పింది, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. ఏమండి? పాల్ యాంగిచో అనే దైవజనుడు ఒక ఎగ్జాంపుల్ రాశాడు, తన లైఫ్లో తను పొందింది. విశ్వాసాన్ని గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటిల్లో ఒకటి విషయం, ఆయన నడుపుతున్న చిన్న చర్చిలో ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఒక బల్ల, బైబిల్ పెట్టుకునే బల్ల, ఒక చైర్, ఆయన తిరగటానికి ఒక సైకిల్. ఈ మూడు ఆయన కలిగి ఉన్న అవసరాలు ఆ పరిచర్యలో. చిన్న సంఘం. ఓ రోజు వాక్యం చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఒక 3 వస్తువుల్ని దేవుని ముందుంచి వాటి కోసం ప్రార్థన చేసి, వినండి బాగా, విశ్వాసాన్ని బట్టి నేను ఆ వస్తువుల్ని పొందుకున్నాను అన్నాడట. ఆయన ఇంకో భాషలో చెప్పాడు, గర్భం ధరించాను అన్నాడంట. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నేను ఆ 3 వస్తువుల్ని దేవుని ముందు అడిగాను, వాటిని నేను గర్భం ధరించాను అన్నాడట. ఆ బుక్లో రాస్తుంది. పెద్దగా నవ్వుకున్నారు విశ్వాసులు. పాస్టర్ గారు గర్భం ధరించాడంట. ఏంటి అంటే 3 వస్తువులు. అంటే వినటానికి అది హాస్యాస్పదంగా ఉంది. ఏమేమిటి అంటే అయ్యే చెప్పాడు ఆయన, సంఘానికి చెప్పాడు. ఒక బల్ల, కుర్చీ, ఒక సైకిల్ అని చెప్పాడు. ఒక రోజు అయిపోయింది, ఒక వారం అయిపోయింది. విశ్వాసులు అడిగారు, పాస్టర్ గారు మీరు గర్భం ధరించామన్నారు కదా, ప్రసవం ఎప్పుడని? ఎప్పుడు ప్రసవిస్తారు, ఎప్పుడు వస్తాయి అవి అని. గర్భం ధరించిన వెంటనే బిడ్డ పుడతారా? పుట్టరుగా. వాటిని అవి ఆ బిడ్డ రూపుదిద్దుకోవటానికి టైం పట్టిద్దిగా. అలాగే నా దేవుని ముందు నేను ఉంచినవి నాకు సిద్ధపరచడానికి కొంచెం సమయం కూడా నేను దేవుడికి ఇవ్వాలి. నేను ప్రశాంతంగా ఇచ్చాను, తగిన కాలం ముందు వాటిని నాకు అందుబాటులో తెస్తాడు, అది ఖాయం అన్నాడు. కొద్ది రోజుల తర్వాత సంఘం అందరి ముందు ఒక లారీ వచ్చి ఆగింది. ఆ మందిరం ముందు లారీ
లారీ వచ్చి ఆగింది. ఆ ట్రక్ అనుకోండి, ట్రక్ అని కూడా అంటారు దాన్ని. వచ్చి ఆగింది. దాని మీద నుంచి కరెక్ట్గా 3 వస్తువులు ఆ వాహనదారులు ఆ 3 వస్తువులు దించి పాస్టర్ గారిని పిలిచారు. ప్రేయర్ అయిపోయింది, సంఘం వెళ్ళబోతా ఉంది, అందరూ వెళ్ళిపోబోతున్నారు. ఆ టైంలో బండి వచ్చి ఆగింది. కరెక్ట్గా 3 వస్తువులు. 1 బల్ల, 2 కుర్చీ, 3వది సైకిల్. ఏ 3 తను చెప్పాడో అన్ని సామాన్లు నా బండిలో నుంచి కరెక్ట్గా ఆ 3 దించి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 3 ఇచ్చారు. ఆయన పాల్ యాంగిచ్చు అంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా వినండి, బాగా వినండి. విశ్వాసం యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. సంఘం అంతా చూశారు. అప్పటిదాకా కొన్ని వారాలు వెటకారం చేశారుగా, గర్భం ధరించామన్నారుగా, ప్రసవం ఎప్పుడు అని వెటకారాలు చేశారుగా. ఆ 3 తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, ఇవి మా ఇంట్లో, మేము ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయింది, మేము అక్కడికి వెళ్తున్నాం, మాకు ఇదంతా హెవీ లోడ్ అయింది, ఇందులోంచి కొన్ని వస్తువులు మేము తగ్గించుకుందాం అనుకుంటున్నాం. అందుకని కొన్ని వస్తువులు ఎక్కడివ్వాలి అని ఆలోచించుకుంటే మా తలంపుల్లోకి మీరు వచ్చారు. అందుకని ఇవి మీకు ఇవ్వాలని అనిపించింది, ఇదిగో తీసుకొచ్చాం, ఇదిగో బల్ల, ఇదిగో కుర్చీ, ఇదిగో సైకిల్ అని చెప్పి ఆ 3 అప్పచెప్పి పోయింది ట్రక్. ఇది నేను చెప్పాలా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. పాల్ యాంగిచ్చో జీవిత చరిత్రలో దొరుకుతుంది మీకు ఈ మ్యాటర్. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు. సైకిల్ అడిగినా సైకిల్ ఇవ్వనందున దేవుని ముందు కూర్చొని, దేవా నేను అడిగాను కదా, నాకెందుకని నువ్వు ఇంకా సిద్ధపరచలేదు అంటే, నువ్వు సైకిలీ అన్నావు కానీ నువ్వు ఏ కంపెనీయో చెప్పలేదురా బాబు అన్నాడట. నాకేది ఇష్టమో నీకు తెలియదా ఏంది? అట్లా కాదు. గుడ్డివాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం అడిగా? బర్తిమయ్య అనే గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశాడే. ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అని అడుగుతాడు, నేను నీకేమి చేయగోరుతున్నావని. గుడ్డివాడు ఏం అడుగుతాడు? కళ్ళు అడుగుతాడా, పెళ్ళి అడుగుతాడా? పెద్దగా చెప్పండి. పెళ్ళైతే అడగడగా, అంత మాత్రం తెలియదా ఏం? దేశాయికి తెలుసు, కానీ తనకి ఏమి కావాలో వాని నోటి నుండే రావాలి. మనం పిల్లలకి ఏదన్నా ఇప్పించాలనుకుంటే మనకి ఇష్టం వచ్చింది తీసుకుంటామా, లేకపోతే నువ్వేదో కోరుకోరా అంటామా? పెద్దగా చెప్పండి. అరే సిగ్గుపడకండి, చెప్పండి. ఏమండి? ఎందుకని వాడు కోరుకుందే ఇప్పిస్తాం? వాడు కోరుకుంది ఇప్పిస్తే వాడికి ఆనందం వస్తే మనకు ఆనందం. అది విషయం. అవునా? అట్లాగా నువ్వు సైకిల్ అన్నావు, ఏ సైకిల్లో చెప్పలేదు. అవునా ప్రభా, నాకు ఫలానా కంపెనీ సైకిల్ కావాలని అడిగాడు. ఆ తర్వాత వచ్చింది ట్రక్. దేవునికి స్తోత్రం. దేవుని ముందు మనం ఉంచిన మనవులన్నీ న్యాయమైనవై, సహేతుకమైనవై, నిజముగా మనకు క్షేమకరమైనవై, మన అవసరాలకు తగినవై ఉంటే, వాటి వల్ల నిజంగా మనకి మేలుంటే తప్పకుండా నోట్ చేసుకుంటాడు పెద్ద ఆయన. కొడితే గట్టి కొట్టి, లేక సర్దుకో, అటు ఇటు కాకుండా కొట్టొద్దు. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకోసారి చెప్పు. అది మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మొదట నమ్మాలి. తర్వాత నీకు కావాల్సినవన్నీ నీకు దొరుకుతాయి. కొంతమందికి డౌట్, అడిగేటప్పుడే డౌట్, ఏదో నా బొంద నేను అడుగుతున్నాను కానీ అన్నీ జరుగుతాయి అంటావా అనేవాళ్ళు ఉన్నారు. విచిత్ర జీవులు. నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి సమస్యలన్నీ చెప్పి ప్రార్థన చేసిన తర్వాత, అయ్యో తగ్గిద్దంటావా అంటారు. మరి ఇప్పుడు దాకా నా ప్రాణం తీసి ప్రార్థన చేయించుకున్నావుగా, ఇంకా తగ్గిద్దంటావా ఏందని? కాదులే, తగ్గిద్దంటావా అంట. అనుమానం పడితే తగ్గదంట. అనుమానం ఏం లేదు. మరి ఎందుకు అడిగావు? డౌట్ లేనప్పుడు ఎందుకు అడిగావు? అట్లా చేస్తానే ఉంటారు, అనుమానిస్తానే ఉంటారు. నేను చెప్తున్నా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారం, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును.
అట్టివాడు తన సమస్తమైన మార్గాల్లో ద్విమనస్కుడు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. అడిగేవాడు సందేహించకుండా అడగాలి, అడిగినవి న్యాయమైనవని తెలుసుకోవాలి, అవి నిశ్చయముగా దేవుడు విన్నాడు, తప్పకుండా ప్రతిఫలం ఇచ్చాడు అని నమ్మాలి. అర్థమైందా? యేసయ్య అయితే చూడు, అసలు లాజర్ని ఇంకా బతికించలా. కానీ లాజర్ సమాధి దగ్గరకు వచ్చి ఆకాశం వైపు కళ్ళెత్తి తండ్రితో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నా మనవులు ఎల్లప్పుడూ నీవు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు అని మనవి చెయ్యక మునుపే మనవి విన్నందుకు కృతజ్ఞతలు అన్నట్టు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ నువ్వు వినుచున్నావు, ఇప్పుడును నా మనవి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయములో లాజరు సమాధి ఘట్టం దగ్గర పలికిన మాట ఒక్కసారి చూడండి. 41వ వచనం. అనుమానపు రోగులు బాగా చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. చదువు. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందుకో చూడండి, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితెనెను. అసలు మనవి చేశాడా? తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు అన్నాడు. అంటే మనవి ఎక్కడ చేసేశాడు. ఆత్మలో కోరుకున్నాడు, లాజర్ లేవాలి, నా మనవి నువ్వు విన్నందుకు నీ కృతజ్ఞతలు అన్నాడు. ప్రార్థన చేసి కార్యం జరిగిన తర్వాత పెడతాం కృతజ్ఞత కోటం, కార్యం జరిగినాక. కానీ విశ్వాస విషయంలో బలవంతులు ఏం చేస్తారో తెలుసా? కార్యం జరిగినాక కాదు, విజ్ఞాపన చేసినప్పుడే కృతజ్ఞత కోటం పెడతారు. ఎంత విశ్వాసం అంటే, జరిగిద్ది కాదన్నా, జరిగింది, నాకు తెలుసు అది జరిగిద్ది, అందుకే విశ్వాసంతో నీ పని చేశాను. కార్యం జరిగినాక స్తుతించడం కాదు, మనవి చేసినప్పుడే, మనవి దేవుడు విన్నాడు, అది న్యాయమైనది, తప్పకుండా ఇచ్చాడని నమ్మి స్తుతించుట అనేది ఉంది చూసావు, అది బలమైన విశ్వాసానికి ఒక రుజువు. ఎంతమందికి అర్థమైంది? బాగా ఈ విషయాలను హృదయంలో పెట్టుకోండి. నేను అందుకే ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ప్రార్థనా మనవులన్నీ యేసు నామములో అడుగుచున్నాం అనను. ఇవన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్ అంటాను. ఇవన్నీ నాకు ఇచ్చావు. ఇప్పుడు ఇంతమంది సమూహం వచ్చారు, వాక్యం చెప్పాలి, ఖచ్చితంగా ఇది న్యాయమైన అవసరతే, నువ్వు తీరుస్తావు. కాబట్టి నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలని చెప్పేస్తా. అయినాక కాదు, కూటం అయిపోయినాక కాదు, ప్రార్థన ముగింపులోనే ముందే థ్యాంక్స్ చెప్పేస్తాను, నేను ముందే కృతజ్ఞతలు చెప్పేస్తా. నా విశ్వాసం అట్లాగా. మనం ప్రార్థనలో అడిగేటప్పుడు అడుగుచున్నవి మనం పొందామని నమ్మమని మార్కు సువార్త 11వ అధ్యాయంలో స్పష్టంగా యేసయ్య చెప్పాడు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునని ఆయన చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. చూడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు అవి మీకు కలుగును. కలుగుననే మాట ఒక్కటి తీసుకుంటే చాలా ఆలోచించాలి అక్కడ. కలుగును అంటే చూడండి, ఆల్రెడీ ఉన్నదాన్ని కలుగును అనాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది వాళ్ళకు దొరుకును అనాలి దేవుడు, అప్పుడు దొరికిద్ది. కానీ ఎంత భయంకరమైన మాట మాట్లాడాడో చూడండి అక్కడ. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? నువ్వు అడిగింది లేనిదైన అవసరమైతే నీ కోసం దాన్ని కల్పించి నీకు ఇస్తానని చెప్తున్నాడు ఆయన. అర్థమైతే అది దాని అర్థం. మీకు ఇస్తాననో దొరుకుననో కాదు, అవి మీకు కలుగును అనే పదం వాడాడు అక్కడ. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయములో
కలుగునుగాక కలుగునుగాక అన్నాడు. అంటే అంతకు ముందు ఉన్న వాటిని మౌళ్ళు చేశాడా, లేకపోతే లేని దాన్ని కల్పించాడా? పెద్దగా చెప్పండి. ఆ అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను, దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకగా వెలుగు కలిగెను. అంటే అప్పటిదాకా వెలుగు ఆయన పలికినప్పుడు, ఆయన కలుగునుగాక 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 అని పలుకుతూ వచ్చాడు, అవన్నీ కలిగినాయి. అంటే అప్పటిదాకా లేనివి ఆయన కల్పించాడు. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి యేసయ్య. మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని వారితో చెప్పాను. ఆల్రెడీ ఉన్న వాటిని నువ్వు అడిగితే నీకై పంపిస్తాడు. అక్కాయ్ బాగినక్కాయ్, తలకాయ నుండి తట్టడు అనుమానాలు అక్కాయను అన్నాయ్ బాగినన్నాయ్. ఓ పక్క అడుగుతానే మళ్ళీ ఓ పక్క డౌట్, తలకాయ నిండా డౌట్లే. మనుషుల మీద డౌట్ పెట్టుకో, ప్రాబ్లం లేదు, కానీ దేవుడి దగ్గర మాత్రం అలాంటివి పనికిరావు. దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించటమే తెలివితేటలు, గొప్పతనం. సందేహపడకుండా ఏ మాట చెప్తున్నాడు? ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మేసేయ్. పొందుతాను కాదు, పొందబోతున్నాను కాదు, పొందాను. నేను అడిగాను, మా నాన్న ఇచ్చాడు. ఏయి మరి వస్తుంది బండిలో అన్నంత నిశ్చయం కలిగి ఉండు, లేకపోతే వచ్చింది దాచిపెట్టాను అన్నంత నిశ్చయం కలిగి ఉండు. నువ్వు అడిగినవి ఒకవేళ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టు, ఆల్రెడీ ఉన్నాయి అయితే నీకు పంపిస్తాడు. నువ్వు అడిగినవి ఒకవేళ లేవనుకో, నీకోసం అవసరమైతే సృష్టించైనా పంపించగలడు. అవసరమైతే నీకోసం తయారు చేపిస్తాడు అంతే.